హలో ఫ్రెండ్స్, మే మంత్ ఫస్ట్ వీక్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే కోర్టు జాబ్స్, గ్రూప్స్, ఎస్ఎస్సి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి భారత్లోని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రకటించారు? దీనికి సమాధానం బెంగళూరు. ఏఐ మరియు క్వాంటమ్ టెక్నాలజీతో భారత్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, పుదుచ్చేరి ఎన్నికల్లో మళ్ళీ 2026లో ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారు? దీనికి సమాధానం రంగస్వామి. రంగస్వామి 5వ సారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా అయితే నిలిచారు. నెక్స్ట్ వన్, యుఎస్ ఇరాన్ యుద్ధ ప్రభావంతో అత్యధికంగా పెరిగిన అంతర్జాతీయ వస్తువు ఏది? దీనికి సమాధానం చమురు ధరలు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు అయితే పెరిగాయి. నెక్స్ట్ వన్, మే 1న ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? దీనికి సమాధానం లేబర్ డే. కార్మికుల హక్కులు, శ్రమ గౌరవాన్ని గుర్తిస్తూ ప్రతి సంవత్సరము మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ఇండియాలో ఏ అంతర్జాతీయ సంస్థతో రైస్ సబ్సిడీస్ కోసం పీస్ క్లౌజ్ను 7వ సారి ఉపయోగించింది? దీనికి సమాధానం WTO. ఆరోగ్య భద్రత కోసం ఇచ్చే బియ్యం సబ్సిడీపై WTO నియామకాల నుంచి రక్షణ పొందేందుకు భారత్ పీస్ క్లౌజ్ను అయితే ఉపయోగించింది. నెక్స్ట్ వన్, IPL 2026 ఫైనల్ ఏ స్టేడియంలో జరగనుంది? దీనికి సమాధానం వచ్చేసి నరేంద్ర మోదీ స్టేడియం. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో IPL ఫైనల్ అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి సమాధానం వాషింగ్టన్ DC. ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధికి సహాయం అయితే అందిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద సౌరశక్తి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న దేశం ఏది? దీనికి సమాధానం వచ్చేసి భారత్. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి అయితే చెందుతోంది. నెక్స్ట్ వన్, 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించిన పార్టీ ఏది? దీనికి సమాధానం బీజేపీ. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం అయితే సాధించింది. కొత్త రాజకీయ మార్పుకైతే ఇది దారితీస్తుంది. నెక్స్ట్ వన్, 2026 తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన పార్టీ ఏది? దీనికి సమాధానం టీవీకే. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తమిళనాడులో భారీ విజయాన్ని అయితే నమోదు చేసి రాజకీయాల్లో కొత్త అధ్యాయం అయితే ప్రారంభించింది. నెక్స్ట్ వన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు జరుపుతారు? దీనికి సమాధానం మే 3. మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, భావ వ్యక్తీకరణ హక్కులు
ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈ దినోత్సవం అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, వరల్డ్ అథ్లెటిక్స్ డే ఎప్పుడు జరుపుతారు? దీనికి సమాధానం మే 7. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడం మరియు ఫిట్నెస్ని ప్రోత్సహించడం కోసం ఈ దినోత్సవం లక్ష్యం. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఎప్పుడు? దీనికి సమాధానం మే 7. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని భారతదేశంలో ఘనంగా అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో కొత్త సచివాలయం పేరు ఏమిటి? దీనికి సమాధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. హైదరాబాద్లో నిర్మించిన కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరైతే పెట్టారు. నెక్స్ట్ వన్, ఏపీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రధాన లక్ష్యం ఏంటి? దీనికి సమాధానం అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మార్చడం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడం ఈ విజన్ లక్ష్యం. నెక్స్ట్ వన్, కైలాస్ మానసరోవర్ యాత్ర మళ్ళీ ప్రారంభించడానికి కారణం ఏమిటి? దీనికి సమాధానం భారత్ చైనా సంబంధాలు మెరుగుదల. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడంతో యాత్ర అయితే తిరిగి ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? దీనికి సమాధానం దేశీయ తయారీ పెంపు. భారత తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం అయితే ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2026లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావం చూపుతున్న రంగం ఏది? దీనికి సమాధానం వచ్చేసి ఏఐ అండ్ ఆటోమేషన్స్. ఏఐ ఆధారిత ఉద్యోగాలు, సేవలు మరియు పరిశ్రమలు వేగంగా అయితే విస్తరిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2026లో అత్యధిక డిజిటల్ లావాదేవీలు చేస్తున్న దేశం ఏది? దీనికి సమాధానం భారత్. యూపీఐ వల్ల భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో ముందంజలో అయితే ఉంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎంతకు పెంచాలని అయితే నిర్ణయించింది? దీనికి సమాధానం 37. పెరుగుతున్న కేసుల దృష్ట్యా న్యాయమూర్తులు శాంక్షన్డ్ స్ట్రెంత్ పెంచాలని అయితే నిర్ణయించారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ వీక్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.